ఈ నెల 11వ తారీఖు అంటే మార్చి 11వ తారీఖు సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. హరీష్ రాణా తల్లిదండ్రులు తమ కొడుకు కారుణ్య మరణంపై గురించి పెట్టుకున్న అభ్యర్థన మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పది. మన దేశంలోనే కారుణ్య మరణంపై తొలిసారి ఇచ్చిన తీర్పు ఇచ్చేటప్పుడు ఇద్దరు జడ్జీలు కళ్ళమట నీళ్లు పెట్టుకున్నారు, ఏడ్చారు. ఇద్దరు జడ్జీల్లో ఒకరైన కెవి విశ్వనాథన్ గారు సంస్కృతంలో ఒక శ్లోకం చదివారు. చితాగ్నిచ్చ మనస్తాపచ్చ ద్వావేతో దహత సదా చితాగ్నిర్దహతి స్థూలం మనస్తాపో దహత్య సౌం. అంటే చితి అగ్ని మరియు మనస్సు బాధ రెండూ ఎల్లప్పుడూ దహిస్తాయి. చితి అగ్ని శరీరాన్ని దహిస్తుంది, కానీ మనస్తాపం అంటే మానసిక బాధ ఆత్మను దహిస్తుంది. శరీర దహనం కంటే మనస్సు బాధ ఎక్కువ అని దాని అర్థం. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన 2 రోజుల తర్వాత హరీష్ రాణా ఇంటికి బ్రహ్మపుత్ర సంస్థకు చెందిన లవ్లీ సిస్టర్ వచ్చింది. ఇంట్లో హరీష్ మంచంపై ఒక జీవోత్సవంలా పడుకొని ఉన్నాడు. లవ్లీ సిస్టర్ చేతిలో కుంకుమ భరినుంది. ఆ కుంకుమని హరీష్ నుదుటి మీద తిత్తింది. చేత్తో తలపైన ఆప్యాయంగా నిమిరింది. ఆ తర్వాత లవ్లీ సిస్టర్ హరీష్ రాణాతో ఏముందో మీరు కూడా ఒకసారి వినండి. सबको माफ करते हुए और सबसे माफी मांगते हुए उठ जाओ, ठीक है? सबको माफ करते हुए सभी से माफी मांगते हुए उड़ जाओ, ठीक है. అంటే బహుశా లవ్లీ సిస్టర్ చెప్పిన అర్థం అందరినీ క్షమించు, అందరినీ క్షమాపణలు కోరుతూ ఎగిరిపో. సరేనా? ఎగిరిపో. ఎక్కడికి? బహుశా జీవితం అనే పంజరం నుంచి ఒక పక్షిలా రెక్కలతో పరలోకానికి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోని మనం అర్థం చేసుకోవచ్చు. మరి లవ్లీ సిస్టర్ ఎందుకు వచ్చింది? అసలు హరీష్ రాణాకి ఏమైంది? మంచానికే ఎందుకు జీవోత్సవంలా అతుక్కొని ఉండిపోయాడు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. బహుశా చాలామందికి తెలుసుండొచ్చు, కానీ ఎవరికైతే తెలియదో ఈ వీడియో ద్వారా వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గాజియాబాద్కి చెందినవాడు హరీష్ రాణా. 2013వ సంవత్సరంలో హరీష్ వయస్సు 19 సంవత్సరాలు. హరీష్కి ఇంజనీరింగ్ కావాలనేది కోరిక, కళ. తన కళలను నెరవేర్చుకోవడం కోసం చండీగఢ్ యూనివర్సిటీలో బీటెక్లో జాయిన్ అయ్యాడు. చండీగఢ్లోనే ఒక పేయింగ్ గెస్ట్ 4వ అంతస్తులో ఉండేవాడు. అప్పటిదాకా కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. తమ కొడుకు ఇంజనీరింగ్ కాబోతున్నాడని తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయేవారు. కానీ వాళ్ళ కోరికలన్నీ కళ్ళలు కాబోతున్నాయన్న సంగతి బహుశా పాపం అప్పుడు వాళ్ళు ఊహించి ఉండరు. ఒకరోజు హరీష్ రాణా తాను ఉంటున్న పేయింగ్ గెస్ట్ 4వ అంతస్తు నుంచి కింద పడిపోయాడు. తలకి తీవ్ర గాయాలయ్యాయి. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి హరీష్ కోమాలోకి వెళ్ళిపోయాడు, ఇక మామూలు మనిషి కాలేడని స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కాళ్ళ కింద భూమి 2గా చీలిపోయినట్టయింది. ఇంజనీరింగ్ అవుతాడన్న నా కొడుకు ఇంజనీరింగ్ కాదు కదా, ఇక ఎప్పటికీ మామూలు మనిషి కూడా కాలేడన్న సంగతి తెలుసుకున్న వాళ్ళ బాధ వర్ణనాతీతం. అయినా సరే ఆశ కోల్పోకుండా ఢిల్లీలోని పెద్ద హాస్పిటల్ అయిన ఎయిమ్స్కి తీసుకెళ్లారు. ఎయిమ్స్లో ఉన్న డాక్టర్లు కూడా హరీష్ని పరీక్షించారు. కానీ హరీష్ ఎప్పటికీ కోమాల నుంచి బయటికి రాలేడు, మామూలు మనిషి కాలేడని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు అయినప్పటికీ ఢిల్లీలోని ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో అన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. పెద్ద పెద్ద డాక్టర్లు చూపించారు. అందరూ డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు. ఇక హరీష్ ఎప్పటికీ మామూలు మనిషి కాలేడని స్పష్టం చేశారు. సరే, ఇక ఎంతకాలం హాస్పిటల్లో ఉంచుతాం? ఇంటికి తీసుకొచ్చారు. ఇంట్లో మంచానికే జీవోత్సవంలా అతుక్కుపోయాడు. ఒక బతికున్న శవంలా కళ్ళు మాత్రం తెరిచి చూస్తాడు తప్పితే ఉలకడు, పలకడు, శరీరాన్ని కదిలించలేడు. అసలు మాటలు వినిపిస్తున్నాయో లేదో తెలీదు, మనస్సు, మెదడు పనిచేస్తున్నాయో తెలీదు. కళ్ళు తెరిచి చూస్తాడు. మంచం మీదే అన్నీ సమకూర్చాలి. మొదట్లో తల్లిదండ్రులు ఒక నర్సుని నియమించారు. నెలకి 18,000 రూపాయలు జీతం ఇచ్చేవారు. కానీ ఎన్ని నెలలని నర్సుకు జీతాలు ఇస్తారు? మరోపక్క హరీష్ రాణా తండ్రి అశోక్ రాణా రిటైర్డ్ అయిపోయాడు. పెన్షన్ సరిపోవట్లేదు. దాంతో తండ్రి అశోక్ రాణా స్పౌట్స్, బ్రెడ్ తయారు చేసి అమ్మి ఆ వచ్చిన డబ్బులతో తన కొడుకు మందులకి, కుటుంబ అవసరాలకి ఖర్చు పెట్టేవాడు. ఉన్న ఇల్లుని అమ్మేశాడు, అద్దె ఇంట్లోకి మారాడు.
కొడుకుని కంటికి రెప్పలా చూసుకునేవారు. ముఖ్యంగా తండ్రి అశోక్ రాణా తన కొడుకుని కంటికి రెప్పలా చూసుకున్నాడు. చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. పూజలు చేశారు, మొక్కని దేవుడంటూ లేడు. కానీ ఏ పూజ ఫలించలేదు, ఏ దేవుడు కనికరించలేదు. అయినా సరే నిరాశకి గురి కాకుండా తమ కొడుకు ఎప్పటికైనా మామూలు మనిషి అవుతాడేమోనన్న ఆశతో కొడుకుకి సపర్యలు చేసుకుంటూ వచ్చారు. అలా ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల పాటు ఒక కొడుకు తమ ఇంట్లో తమ ఎదురుగానే ఒక జీవోత్సవంలా, ఒక శవంలా ఉంటే ఏ తల్లిదండ్రులు మాత్రం బాధపడుకుంటూ ఉంటారు. ఆ తల్లిదండ్రులు ప్రతి క్షణం ఎంతో నరకయాతన, బాధని అనుభవించారు. కొడుకు ఒక పక్క జీవోత్సవంలా బతుకుతున్నాడు. ఒక ఇంట్లో మనిషి చనిపోతేనే శవాన్ని 1-2 రోజుల కంటే ఎక్కువ ఉంచారు. అటువంటిది ఒక ఇంట్లో ఒక కొడుకు జీవోత్సవంలా, ఒక బతుకున్న శవంలా కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల పాటు ఉంటే ఆ తల్లిదండ్రుల బాధ మాటల్లో ఎవ్వరూ వర్ణించలేరు. చివరికి కొడుకు బాధని చూడలేక కొడుకుకి విముక్తి కలిగించాలని, స్వచ్ఛంద మరణం, కారుణ్య మరణం ప్రసాదించాలని హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. కానీ హైకోర్టు ఇది మా చేతుల్లో లేదు, అటువంటి చట్టాలు మన దేశంలో ఇంకా తయారు కాలేదు అని చేతులెత్తేసింది. హరీష్ తల్లిదండ్రులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు కేసు విచారించింది. ఎయిమ్స్ డాక్టర్లని, మెడికల్ బోర్డుని సంప్రదించింది. మెడికల్ బోర్డు డాక్టర్లు హరీష్ రాణా ఇక ఎప్పటికీ మామూలు మనిషి కాలేడు, కోమాలో నుంచి బయటికి రాలేడు అని స్పష్టం చేశారు. దాంతో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11వ తారీఖు హరీష్ రాణాకి కారుణ్య మరణం ప్రసాదిస్తూ తీర్పిచ్చింది. కారుణ్య మరణం అంటే మనిషిని చంపేయడం కాదు, కృత్రిమంగా బతికించడం, ఆపేయడం. ఎందుకంటే 13 సంవత్సరాల నుంచి హరీష్ రాణా కృత్రిమంగా, ఆర్టిఫిషియల్గా మంచానికే పరిమితమై బతుకుతున్నాడు. అన్నీ మంచం మీదే. ఒక గొట్టం ముక్కుల నుంచో, నోట్ల నుంచో కడుపులోకి పంపించి ద్రవ పదార్థాలు ఆహారంగా ఇస్తూ ఉండేవారు. కొన్ని మందులు ఇస్తూ ఉండేవారు. అది కూడా కేవలం శ్వాస తీసుకోవడానికి మాత్రమే. అంటే మామూలు మనిషి అందరిలో కలుస్తాడని కాదు. ఈ నెల 14వ తారీఖు హరీష్ని ఇంటి నుంచి సైలెంట్గా ఎయిమ్స్ హాస్పిటల్కి అంబులెన్స్లో తరలించారు. జనరల్గా ఒక రోగిని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఎందుకంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి ఇంటికి వస్తాడని. కానీ ఇక్కడ సీన్ రివర్స్. హరీష్ రాణాని అంబులెన్స్లో తరలించింది కారుణ్య మరణాన్ని ప్రసాదించడం కోసం. హాస్పిటల్ నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి ఇంటికి రాడు. హాస్పిటల్ నుంచి అట్నుంచటే ఏదైనా శ్మశానానికి వెళ్తాడు. ఇక హాస్పిటల్లో డాక్టర్లకు కూడా ఇది ఒక ఛాలెంజ్ లాంటిది. ఎందుకంటే హరీష్ రాణాకి ఒక గౌరవప్రదమైన, నొప్పి లేని మరణాన్ని ప్రసాదించాలి. జనరల్గా డాక్టర్లు హాస్పిటల్లో రోగికి ట్రీట్మెంట్ ఇచ్చి మామూలు మనిషి చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ ఒక రోగికి గౌరవప్రదమైన మరణాన్ని ప్రసాదించాలి. మరి ఎలా ఈ మరణాన్ని ప్రసాదించాలి? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పిచ్చిన ప్రకారం హరీష్ రాణాకి ఇప్పటిదాకా కృత్రిమంగా, ఆర్టిఫిషియల్గా బతుకుతున్నాడు. వెంటిలేటర్ పైన కావచ్చు, మందులతో కావచ్చు, ద్రవ పదార్థాలు తీసుకుని హాస్పిటల్లో అవన్నీ నెమ్మదిగా ఇవ్వడం మానేస్తారు. మందులు ఏవైతే ఇస్తున్నారో కేవలం శ్వాస తీసుకోవడానికి ఆ మందుల్ని కూడా నెమ్మదిగా ఇవ్వడం ఆపేస్తారు. అలాగే వెంటిలేటర్ పై ఉంటే ఆ వెంటిలేటర్ను కూడా క్రమక్రమంగా నెమ్మదిగా తీసేస్తారు. అలాగే ఆహారాన్ని కూడా కృత్రిమంగా ఇవ్వడం క్రమక్రమంగా నెమ్మదిగా తగ్గించేస్తారు. చివరికి ఏ మందులు ఇవ్వరు, వెంటిలేటర్ని తీసేస్తారు. ఇక హరీష్ రాణాకి వదిలేస్తారు. నువ్వు నీ అంతట నువ్వే శ్వాస తీసుకోవాలి, నీ అంతట నువ్వే చనిపోవాలి. అది కూడా గౌరవప్రదంగా. ఒకవేళ నొప్పి తగిలితే నొప్పి తెలియకుండా ఉండడం కోసం పెయిన్ కిల్లర్స్ ఇస్తారు. కానీ హరీష్ రాణాకి నొప్పి తగులుతుందా, నొప్పి ఉంటుందా అన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే 13 సంవత్సరాల పాటు ఒక జీవోత్సవంలా మంచానికి అంకితమై ఉన్నాడు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం హరీష్ రాణాకి ఎటువంటి నొప్పి తగలకుండా గౌరవప్రదంగా ఈ లోకం నుంచి ఒక ఘనమైన వీడ్కోలులాగా పోయేటట్టుగా చేయాలి. కాబట్టి డాక్టర్లు కూడా ఒక ఛాలెంజ్ లాంటిదే. ఎప్పుడైతే ఈ నెల 13వ తారీఖు బ్రహ్మపుత్ర సిస్టర్ లవ్లీ ఇంటికొచ్చిందో, నుదుటిన కుంకుమ పెట్టి ఏ మాటలైతే అందో, అప్పుడు హరీష్ రాణా కళ్ళు తెరిచి చూస్తున్నాడు. మరి సిస్టర్ లవ్లీని చూస్తున్నాడా,
లేకపోతే శూన్యంలోకి చూస్తున్నాడా, భగవంతుడిని ప్రశ్నిస్తున్నాడా, డాక్టర్లను ప్రశ్నిస్తున్నాడా? తనని ఎందుకు సిస్టర్ లవ్లీ అందరినీ క్షమించి అందరినీ క్షమాపణలు కొడుతూ ఎగిరిపోమంటుంది? ఎక్కడికి ఎగిరిపోవాలి? పరలోకానిక? ఎందుకు వెళ్ళిపోవాలి? 13 సంవత్సరాల నుంచి నాకెందుకు ఈ శిక్ష విధించాడు భగవంతుడు అని శూన్యంలోకి చూస్తూ భగవంతుని అడుగుతున్నాడా, డాక్టర్ని అడుగుతున్నాడా, ఈ సమాజాన్ని అడుగుతున్నాడో హరీష్ రాణాకే తెలుసు. కానీ హరీష్ రాణా మనస్సు, మెదడు ఇవి పనిచేస్తున్నాయా లేదా అన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. सबसे माफी मांगते ఎంతైనా సైన్స్, టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందంటారు, కానీ ఒక మనిషిని ఇంకా బతికించుకోలేకపోతోంది. 2 జడ్జీల్లో ఒకరైన పార్థివాల గారు కూడా తీర్పు ఇచ్చేటప్పుడు ఇది మనిషిని మరణించేటట్టు చేయడం కాదు, కృత్రిమంగా జీవించడం ఆపేయడం అని తన తీర్పులో అన్నారు. ఎందుకంటే హరీష్ రాణా కృత్రిమంగా 13 సంవత్సరాల పాటు జీవించాడు. అలా కృత్రిమంగా జీవించడం ఇక ఆపేసి స్వయంగా తనంతట తానే జీవించాలి. ఎంతకాలం అని జీవిస్తాడో తెలియదు. ఈ ప్రక్రియ హాస్పిటల్లో బహుశా 1 రోజు బతకచ్చు, 2 రోజులు బతకచ్చు, 3 రోజులు బతకచ్చు. మొత్తానికి ఈ వారంలో హరీష్ ఒక గౌరవప్రదంగా ఈ లోకాన్ని నుంచి నిష్క్రమించి పరలోకానికి ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. ఎంతైనా ఇది ఒక బాధాకరమైన, హృదయ విదారకమైన సంఘటన. హరీష్ రాణా గౌరవప్రదంగా, సంతోషంగా ఈ జీవితం అనే పంజరం నుంచి, ఈ లోకం నుంచి రెక్కలొచ్చిన పక్షిలా సంతోషంగా ఎగురుకుంటూ పరలోకానికి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడన్నా హ్యాపీగా, మనశ్శాంతిగా ఉండాలని కోరుకోవడం తప్పితే నేనేమి చేయలేను. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ హర్షవర్ధన్.